యువకొత్త పరిమాణంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకి ఇచ్చేసిన పీడీ మేడం గారికి, అదేవిధంగా ఏపీడీ గారికి, అదేవిధంగా ఎంపీడీ గారికి, వేదిక పైన ఉన్న విజిలెన్స్ సెక్షన్ సభ్యులకు, అదేవిధంగా ఎస్ఆర్పి గారికి, మరి ఈ సామాజిక తనిఖీ బృందానికి, ముఖ్యంగా గ్రామ ప్రజలు, పత్రికా విలేకరులకు, వేతనదారులకు, మేట్లకు, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా ఈజీఎస్ సిబ్బందికి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ మరి ఈ ప్రజావేదిక కార్యక్రమం మొదలుపెట్టవలసిందిగా ఎస్ఆర్పి గారిని కోరవచ్చు. నమస్కారం అండి. నా పేరు పి సింహాద్రి. నేను సామాజిక తనిఖీ విభాగంలో ఎస్ఆర్పిగా పనిచేస్తున్నాను. ఈరోజు కాకినాడ జిల్లా నందు యు కొత్తపల్లి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి మా హృదయపూర్వక నమస్కారం అండి. మరియు ఈ క్లస్టర్ ఏపీడీగా విధులు నిర్వహిస్తున్నటువంటి క్లస్టర్ ఏపీడీ గారికి, మరియు మండల ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి ఎంపీడీఓ గారికి, మరియు అలాగే విజిలెన్స్ సెక్షన్ నుంచి హాజరైనటువంటి విజిలెన్స్ సిబ్బందికి, మరియు ఇక్కడ హాజరైనటువంటి ఉపాధి హామీ పథకం సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఉపాధి హామీ పథకం వేతనదారులకు అందరికీ కూడా మా సామాజిక తనిఖీ బృందం తరఫున నమస్కారం అండి. యు కొత్తపల్లి మండలం నందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి పనులను సామాజిక తనిఖీ బృందం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా సెక్షన్ 17 ప్రకారం ప్రతి సంవత్సరం సామాజిక తనిఖీ నిర్వహించడం అనేది ఒక ఖచ్చితమైనటువంటి నిబంధన. దీనికి అనుగుణంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ సామాజిక తనిఖీ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ మండలానికి 29వ తారీఖు నుంచి సామాజిక తనిఖీ బృందం చేరుకుని మండల స్థాయిలో రికార్డులను తీసుకోవడం జరిగింది. అలాగే 2వ తారీఖున కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించుకుని 8 బృందాలుగా గ్రామ పంచాయతీలకు వెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి పూర్తి స్థాయిలో రికార్డులు తీసుకుని ఆ రికార్డులన్నీ కూడా మండల స్థాయిలో పరిశీలించి గ్రామ పంచాయతీలకు వెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ పథకం పనులను సామాజిక తనిఖీ బృందం భౌతిక పరిశీలన మరియు చేయడం జరిగింది. కొలతలు తీయడానికి వీలున్నటువంటి పనులను కొలవడం జరిగింది. అలాగే వేతనదారులతో మాట్లాడి వారికి వేతనాలు అందిన విధానంపై ఉన్న అభ్యంతరాలను నమోదు చేయడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా ఉన్నటువంటి వివిధ ప్రొసీజర్ విషయాలను కూడా సామాజిక తనిఖీ బృందం వారు గమనించడం జరిగింది. అలాగే మిగిలిన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రజావేదిక కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు మరియు మీడియా ప్రముఖులకు అందరికీ కూడా మరొకసారి సామాజిక తనిఖీ బృందం వారి తరఫున మా నమస్కారం అండి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1171 పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరిగింది. వీటికి 9,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. మరియు పంచాయతీరాజ్ విభాగం ద్వారా 35 పనులు చేపట్టడం జరిగింది. వీటికి 1,91,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 పనులు చేయడం జరిగింది. వీటికి 2,78,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వీటి తాలూకా నివేదికలు ఇప్పుడు డిఆర్పీ గ్రామ పంచాయతీ వారికి చదివినిపిస్తారు. ఏ గ్రామ పంచాయతీ అయితే చదువుతున్నారో ఆ గ్రామానికి సంబంధించినటువంటి సిబ్బంది మరియు అధికారులు ఇక్కడ అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం. గ్రామ పంచాయతీ అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ నుంచి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఇక్కడికి వచ్చి పీడీ గారి అనుమతి తీసుకున్న తర్వాత మాట్లాడవచ్చు. కావున ఈ విషయాన్ని సభకు హాజరైనటువంటి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా కొండవరం గ్రామ పంచాయతీ మరియు కొత్తపల్లి గ్రామ పంచాయతీ డిఆర్పి డి శ్రీరామూర్తి. కొండవరం గ్రామ పంచాయతీ మొదటి అంశం, ఈ గ్రామ పంచాయతీలో ఉపాధి ద్వారా 67 పనులు మరియు పంచాయతీ రాజ్ ద్వారా 4 పనులు, మొత్తం 71 పనులు చేయడం జరిగిందండి. ఈ యొక్క పనులకు సంబంధించి మొత్తం 1,50,00,000 రూపాయలు ఈ గ్రామ పంచాయతీలో ఖర్చు చేయడం జరిగింది.
రెండో అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో మనకి 3వ తారీఖు 6వ తారీఖు వరకు సామాన్యంగా చేయడం జరిగింది. 6వ తారీఖు గ్రామ సభ నిర్వహించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి వారు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ 9వ తారీఖు నిర్వహించమని చెప్పడం జరిగింది. 9వ తారీఖున గ్రామ సభ నిర్వహించడం జరిగింది మేడం. మూడో అంశం, ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 9 రకాల కేటగిరీ పనులు అయితే చేయడం జరిగింది మేడం. ఈ 67 పనులు కూడా భౌతికంగా పరిశ్రమ చేయడం జరిగింది. 4వ అంశం, మొత్తం పనులు వివరాలు మేడం. 5వ అంశం, ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 1190 జాబ్ కార్డ్ కుటుంబాలు అయితే ఉన్నాయి. మన ఆర్థిక సంవత్సరంలో 1111 జాబ్ కార్డు వారికి పనులు అయితే ఇవ్వడం జరిగింది. 6వ అంశం, ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీ కుటుంబాలు 372 ఉన్నాయి మేడం. వాటిలో 320 కుటుంబాల వారికి పనులు ఇవ్వడం జరిగింది. ఎస్టీ కుటుంబాలు 3 ఉన్నాయి. ఈ 3 కుటుంబాలు కూడా పనులు అయితే ఇవ్వడం జరిగింది. ఇతరులు మరియు ఇతరులకు సంబంధించి 1022 జాబ్ కార్డ్ కుటుంబాలు ఉన్నాయి మేడం. వీటిలో 780 కుటుంబాల వారికి పనులు అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో మొత్తం 157 కుటుంబాల వారు 100 రూపాయలు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. 7వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో డిమాండ్ క్యాపిటల్ సంబంధించి డిమాండ్ తీసుకునే రసీదులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో 1111 కోట్లు పంచాయతీగా 1047 జాబ్ కార్డ్ కుటుంబాలు తనిఖీ సమయంలో కావడం జరిగింది మేడం. వీటిలో మనకి 70% జాబ్ కార్డ్ అప్డేషన్ అయితే చేయడం జరిగింది. 30% జాబ్ కార్డ్ అప్డేషన్ అయితే చేయడం లేదు మేడం. 9వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 67 పనులు చేయడం జరిగింది. వీటిలో 45 పనులకు ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయాల్సి ఉండగా 22 పనులకి అయితే ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 19 పనులకు ఈసీగా చెక్ మెజర్మెంట్ అనేది లేదు మేడం. 10వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో 67 పనులకు సంబంధించి మొత్తం 1932 మస్టులు అయితే ఉపయోగించడం జరిగింది. వీటిలో మనకి ఏపీఓ గారు 9 మస్టులు, ఎంపీడీఓ గారు 11 మస్టులు, మొత్తం 22 మస్టులు అయితే తనిఖీ చేయడం జరిగింది. 11వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో సర్టిఫికెట్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. 12వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి రోజ్గార్ దివాస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అందుకు సంబంధించిన రిజిస్టర్ కూడా చూపించడం జరిగింది మేడం. 13వ అంశం, ఈ గ్రామ పంచాయతీలో 67 పనులు జరగగా వీటిలో హౌసింగ్ పనులకు సంబంధించి సాంకేతిక అంతర మరియు సాంకేతిక మంజూరు పరిపాలన అమలుకు సంబంధించిన డాక్యుమెంట్ అయితే జత చేయలేదు మేడం. అవన్నీ కూడా గ్రామ సభలో పెట్టి చూపించడం జరిగింది. జియో ట్యాగ్ ఫోటోస్ అయితే జత చేయలేదు. 14వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో 67 పనులు జరగగా 28 పనులకు సంబంధించి క్లోజ్ చేయడం జరిగింది మేడం. అయితే వీటికి సంబంధించి మనకు వెబ్సైట్ కోడ్స్ అయితే ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా జనరేట్ చేయలేదండి. 15వ అంశం మేడం, మైనర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ సంబంధించి కొత్త తేడా రావడం జరిగింది మేడం. 9% తేడా రావడం జరిగింది మేడం. ఈ అందుకులో మనకి 2.5 ఛానల్ మొత్తం కూడా రికార్డ్ చేశారు. అంటే 2.2 నుంచి 2.4 వరకు ఉంది మేడం. ఫీల్డ్ ఎంబుక్ మొత్తం కూడా 2.5 రికార్డ్ చేశారు. మనకి ఫీల్డ్ అయితే 2 నుంచి 2.5 వరకు వస్తుంది. యావరేజ్ 2.5 అంటే మనకి ఒక దగ్గర తగ్గుతుంది మేడం. మన దగ్గర అంటే మనం చేస్తున్న తప్పండి తప్పని మట్టి ఇంకా బాగా కొంచెం వెనక్కి వేయాలంటే ఆ మట్టి జాగ్రత్తగా వెనక్కి వేస్తే రైతు 16వ అంశం మేడం, 16వ అంశం సంబంధించి కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఈ యొక్క పని కూడా మనకి కొత్త తేడా రావడం జరిగింది. 13.6% తేడా రావడం జరిగింది మేడం. మేడం, మనకి మస్టర్లో సంవత్సరం ఏమైతే లేకుండా మనకి ఏ రేటు ప్రకాశం వ్యక్తికి పేమెంట్ చేయడం జరిగింది మేడం.
పెద్దలు కూడా సేమ్ మేడం. మస్టర్లో సంతకం ఎరుగుదల లేకుండా 740 రూపాయలు పేమెంట్ చేయండి. ఆధారణ చేయడం జరిగింది మేడం. 4 రోజుల ముందు ఆప్షన్ చేయడం జరిగింది. ఆప్షన్ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజులు కూడా ప్రెజెంట్గా దిద్దుబాటు చేసి పేమెంట్ ఇచ్చారు మేడం. గ్రామ సభకి రాలేదు మేడం. అలా కుటుంబ సభ్యులు ఇచ్చారు మేడం. బెనిఫిట్స్ అయితే రాలేదు. కుటుంబ సభ్యులు రాలేదు మేడం. అంటే బెనిఫిట్స్ అయితే రాలేదు మేడం. మేడం మస్టర్లో మనకి ప్రెజెంట్ కానీ ఆప్షన్ కానీ ఏం లేదు మేడం. ఖాళీగా ఉంది. కానీ ఫోన్ ద్వారా పంపించిన ఎన్ఆర్ఎంఎస్ పంపించడం జరిగింది మేడం 5 రోజులకి. ఖాళీ ఉంది మేడం. సేమ్ మేడం. 6 రోజులకి మనకి మస్టర్లో ప్రెజెంట్ కానీ ఆప్షన్ కానీ ఏం లేదు. ఖాళీ ఉంది. 6 రోజులకి ఎన్ఆర్ఎంఎస్ పంపించడం జరిగింది మేడం. అది యాక్చువల్గా అయితే బేటికి రికార్డు రాయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఎన్ఎంఎంఎస్ సర్టిఫికేట్స్ పంపిణీ ఎవరు మేట్ రాయండి. ఇందులో పర్వాలేదు. మేట్ వెంటనే పంపిణీ కాబట్టి బేటికి రికార్డు రాయండి. ఫీల్డ్ అసిస్టెంట్కి రెస్పాన్సిబిలిటీ రాయండి. గ్రామ పంచాయతీ మేడండి అంశం. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం పనులు చేయడం జరిగింది మేడం. అందుకు సంబంధించి 19,50,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవ అంశం, ఈ పంచాయతీలో మనకి గ్రామ సభ నిర్వహించడం జరిగింది మేడం. అంతలో అయితే హాజరు కాలేదు. మూడవ అంశం, ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 4 రకాల పనులు అయితే చేయడం జరిగింది మేడం. ఐదవ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 214 జాబ్ కార్డ్ కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 199 జాబ్ కార్డ్ కుటుంబాలకు అయితే పని అయితే ఇవ్వడం జరిగింది. ఆరవ అంశం మేడం, క్యాష్లెస్ జాబ్ కార్డ్ ఇవ్వాలి మేడం. ఏడవ అంశం మేడం, మేడం 8వ అంశం మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ అయితే పూర్తి లేదు మేడం. గ్రీన్ కార్డ్ జాబ్ కార్డ్స్ కూడా లేదు మేడం. సీనియర్ కోర్టు మేడం. 15వ అంశం మేడం. 15 హౌసింగ్ మేడం. ఇక్కడ మనకు బేస్మెంట్కి సంబంధించి 50 మెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది మేడం. కానీ అక్కడ బేస్మెంట్ పూర్తిగా జరగడం ఓన్లీ ఫౌండేషన్ వరకే చేశారు మేడం. ఫౌండేషన్ మేడం. హౌసింగ్ మెంబర్స్ ఇంటిని నిర్మించారు కానీ బేస్మెంట్ పూర్తిగా పేమెంట్ ఇవ్వడం జరిగింది. 17వ అంశం మేడం, మనకి కొందరు వ్యాపారాలకు సంబంధించి 2 రోజులకి మొత్తం ఆప్షన్ చేసి తర్వాత పేమెంట్ దిగుబడి చేసి పేమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనకు నష్టమే ఖాళీ ఉంది మేడం. ఇది జరిగింది. 19 మేడం, 4 రోజులకు మనకి ప్రజెంట్ అయితే వేయడం జరిగింది. కానీ నష్టంలో సంతంగా జరుగుతున్న లేకుండా పేమెంట్ అయితే చేయడం జరిగింది. 20వ అంశం మేడం, బ్లాక్ పంటలకు సంబంధించి పేమెంట్ చెల్లించడానికి 1 year అవుతుంది మేడం. కానీ బోర్డు అయితే ఇప్పుడు ఏర్పాటు చేయలేదు. ఆగస్టులో మనకి పేమెంట్ జనరేట్ చేస్తారు కానీ ఇప్పుడు బోర్డు అయితే పెట్టలేదు. రామారావు ద్వారసా కొమ్మరగిరి ఉండదు కదా, ఎక్కడ ఉంటుంది పని చేశారు కదా. 24-25 మార్చి వరకు ఏ పనులు అయితే చేశారో అవి వాళ్ళు ప్రతి వేసేకర్ ఇంటికి వెళ్ళి మీకు డబ్బులు అందినా లేదా పని చేశారా లేదా అనేది వాళ్ళు కనుక్కున్నారు. రెండోది, ఆ వర్క్స్ సంబంధించి
ఒక ఆడిట్లో జరిగిపోయినటువంటి పనిని సోషల్ ఆడిట్ అయ్యే వరకు రెండో ఆడిట్లో చేయదు. సార్ పనిచేసి ఇప్పుడు అయ్యే కాలంలో మేము అదే మళ్ళీ చెప్తాం. మొన్న గ్రామ సభ పవన్ గారు మొత్తం 1200 పేర్లు ఒకే రోజు జరిపాము గ్రామ సభ. అయ్యే వరకు మళ్ళీ ఇప్పుడు అమోది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దానికి అమోది. మనకి ఒక 50 కాలువలు ఉన్నాయనుకోండి, ఒక 50 కాలువలు ఊళ్ళో ఉన్నాయనుకోండి, ఒక ఆడిట్లో ఒక 10 కాలువలు 15 కాలువలు చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఆడిట్ నెక్స్ట్ ఇయర్కి ఇంకో 15 కాలువలు చేస్తారు. అంతేగాని ఈ ఆ పాత ఆడిట్లో చేసిన కాలువలు ఈ ఆడిట్ లోపల చేయరు. చెప్పండి అలా ఏ కాలం మీద ఇప్పుడు నేనండి 2006 మీ ఊరు వరకు అడగండి, మీ ఊరు వరకు మా ఊరు అడగండి. జరిగే మొత్తం పబ్లిక్ అదంతా కాదు, మీరు మీ పంచాయతీ సంబంధించి పబ్లిక్ గురించి జరుగుతుంది. అదే పబ్లిక్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏ పంచాయతీ అక్కర్లేదండి, ఏదైనా అడగొచ్చు. ఎలా అంటే మీరు ఏ కాలువ అన్నది ఇప్పుడు కొండవరం వాడు వచ్చి నేను పలానా కాలువ లాస్ట్ ఆడిట్లో చేశాను, పలానా కాలువ ఈ ఆడిట్లో చేశాను అన్నాడు అనుకోండి, మీకు ఏం అర్థమవుతుంది? మీ ఊళ్ళో ఏ కాలువలు ఏ ఆడిట్లో అసలు ఇప్పుడు పనిచేసింది లేదు కదా. 2023-24 అయిపోయింది. 2024 ఆల్రెడీ ఆ కాలంలో చేశారు. ఆ కాలంలో ఇది చూసి చూడడానికి కూడా లేదు. ఇప్పుడు ఏ కాలం చూసినా కొట్టుకు పడిపోయి వస్తున్నాయి. మా ఏరియా ఈ ఏరియా అయితే చూడక్కర్లేదు చేయండి కదా. సిబిల్ అంటారు, సిబిల్ ఏరియా చూడక్కర్లేదు. నమస్కారం అండి. గౌరవనీయులు గ్రామ పెద్దలు మాట్లాడినట్టు ఎస్ఎఫ్పీ తెలిసిన విషయం అది ప్రతి గ్రామాన్ని కూడా అలాగే పాయింట్ చేస్తారు. పబ్లిక్ అవ్వాలి. ఇది సద్వినియోగం కోట్లు లక్షలు కాదని కోట్ల మీద డబ్బులు వస్తున్నాయి. మీరు ఉపాధి హామీ అనేది పని కావాలి అన్నవాడికి పని కల్పించడం కోసం ప్రవేశపెట్టినటువంటి చట్టం. ప్రతి కాలువ 6 నెలలే ఒక పని చేస్తున్నప్పుడు దాని యొక్క వ్యాలిడిటీ 6 నెలలే ఉంటుంది. ఒక సంవత్సరం చేసినటువంటి కాలువలు 2వ సంవత్సరం ఆడిట్ లోపల చేయరు, అది కన్ఫర్మ్. ఒకవేళ ఒక కాలువ చేస్తుంటే కాలువలో సగ భాగం ఈ సంవత్సరం చేస్తే సగ భాగం ఆడిట్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ చేస్తారు. దాన్నే వాళ్ళు కొలతలు వేస్తారు. ఇంకొక విషయం మీరు ఒకటి అర్థం చేసుకుంటున్నారు, వేసీకర్కి మీ ఏదో మీరు డబ్బులు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. కానీ ఒక వేసీకర్ కష్టపడి మీరు పనిలోకి వెళ్తే 4 గంటలు పని చేయనివ్వండి, 3 గంటలు పని చేయనివ్వండి, దానివల్ల 2 వంతులు మనకి మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా సరే మేనేజ్ అవుతుంది ఫైనాన్షియల్గా అంటే ఓన్లీ ఉపాధి హామీ వల్లే అవుతుంది. బేసికల్ 200 రూపాయలు మనం కనుక కూలి ఆ రోజు ఇస్తే కూలి వెళ్తే ఎవరికైనా సరే 160 రూపాయలు మళ్ళీ మనకి మెటీరియల్గా వస్తుంది. గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఆ మెటీరియల్ డబ్బులతోటే మన ఊళ్ళో వేసిన సిమెంట్ రోడ్ అయినా, మన ఊళ్ళో వేసినటువంటి డ్రైన్ అయినా, బిల్డింగ్లు అయినా, ఏమైనా దాని ద్వారా అభివృద్ధి చెందుతుంది తప్ప వేరే నిధులు ఏమీ లేవు. దానికోసం ఎవరైతే పని అడుగుతారో, ఎవరికైతే పని కావాలో అడిగినప్పుడు పని ఇచ్చి తీరాల్సిందే. అది 15 రోజుల లోపల పని ఇవ్వకపోతే అతను కూర్చోబెట్టి కూలి ఇవ్వాల్సిందే. ఇది ఉపాధి హామీ యొక్క చట్టంలో ఉన్న పొందుపరిచినటువంటి విషయాలు. ఒకవేళ పని ఇవ్వలేకపోతే అతను కూర్చోబెట్టి మనం వేజెస్ ఇవ్వాల్సిందే. చెప్పడానికి గురించి కానీ వీటి గురించి మేము చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే కాలువ చెప్పాను, ఈ సంవత్సరం ఆడిట్ లోపల చేసినటువంటి కాలువ ఆడిట్ అయ్యేదాకా 2వ సంవత్సరం చెయ్యరు. ఎవరైనా రైతులు మాకు టూట్ అడ్డం పడింది, ఇప్పుడు వరదలు వస్తే వేసీకర్స్ ని ఇప్పుడు గన్ను పూర్చడానికి పంపిస్తున్నాము, లేకపోతే ఎవరితో పొలం మునిగిపోయింది గుర్రపు డెక్క తీయడానికి పంపిస్తున్నాము. అలాగే చేసిన కాలువ మళ్ళీ ఇంకొకసారి అడ్జస్ట్మెంట్ చేసి జనాలను పంపిస్తారు తప్ప మామూలుగా అయితే ఒక సంవత్సరం చేసిన కాలువలు కొలతలు అయ్యేదాకా 2వ సంవత్సరం చేయరు. ఒక కాలువకి 6 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నదంతా ఆడిట్ మార్చి లోపల ముందు అవ్వాలండి. 6 నెలలు మీరు చెప్పారు కదా, ఇది మార్చి లోపల పని అయింది కాబట్టి మార్చి లోపల మీరు ఆడిట్ చేయాలి. మార్చి కాడి నుంచి అది పని చెప్పారండి అందరికీ. లేబర్ పని చెప్పమని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఆడిట్ జరిగి దాని గురించి చెప్తున్నాను. వీళ్ళు ఏం చూశారు అసలు? మార్చి 2024-25 పని చూశారు. ఇప్పుడు చూసి చెప్పారు. 6 నెలలు చెప్పారు, 6 నెలలు చెప్తే లేదండి నేను చెప్పింది. మీరు చెక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కోట్లు వస్తాయి, కోట్లు దీని గురించి అభివృద్ధి చేయాలన్నారు. గౌరవ పెద్దలకి నమస్కారం. ఉపాధి హామీ పథకంలో సోషల్ మీటింగ్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు,
ఇటువంటి భోజనాలు చేయరు. మా డబ్బులు మాకు ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తుంది. మీకు ఎటువంటి ఆరోపణలు ఉంటే కనుక మాకు రిటర్న్ ఇవ్వండి, మేము యాక్షన్ చేసుకుంటాం. సార్ యాక్షన్ కాదండి, ఇదే ఆడిట్ కలెక్టరేట్లో లాస్ట్ టైం ఆడిట్లో జరిగింది. ఒక అతను డబ్బులు ఏమన్నట్టే 1,20,000 రాశాడు. మధ్యాహ్నం నేను వెళ్ళాను, నా ఫోటోలు ఉన్నాయి. 1,20,000 ఎందుకు రాశాడు? నేను వెళ్ళాను చూసామంటే లేదు ఏంటంటే అతను డబ్బులు ప్రతి ఫీల్డ్ వచ్చి 10,000 20,000 కట్టాలి. ఏ గ్రామంలో ఉన్నటువంటి ఆరోపణ మార్చిలో జరిగింది. ఇప్పుడు ఆడిట్ అది వెళ్ళే కాలం చూస్తాడు. ఆ నెల అంటే కాలం చేసిన కాలం కాదు. ఫోటో తీయాలి మళ్ళీ. అలాగే నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి గ్రామ 240 జాబ్ కార్డులు 412 కుటుంబాల వరకు పనులు అయితే చేపట్టడం జరిగింది. అందులో 270 కుటుంబాలకు కలిసాం మనం. 13 కార్డులు అనేది కావడం జరగలేదు. అలాగే 15 వీటికి సంబంధించి 2 నేమ్ బోర్డ్స్ ఫ్లాగ్ ప్లాంటేషన్ మన ప్లాంటేషన్ అని మన ప్లాంటేషన్ అయితే సర్వేలు పుస్తకాలు ఉన్నాయి మేడం. అయితే నేమ్ బోర్డ్ సంబంధించి 2006లో చెప్పిన 5,200 రూపాయలు మనకి అమౌంట్ పడ్డాయి. కానీ ఆ అమౌంట్ అనేది రికవరీ సంబంధించి కాలం అనేది ఎస్టిమేట్ 1,500 మేడం. కానీ 1,500కి నుంచి దాటి 59 మీటర్స్ సంబంధించి రికార్డ్ చేసి క్వాంటిటీ అయితే ఉంది మేడం. కానీ లెంత్ అనేది ఎస్టిమేట్ క్రాస్ అవును క్వాంటిటీ 17 సంబంధించి నష్టం మిస్టేక్ మేడం దిద్దుబాటు చేశారు. ఇద్దరు లబ్ధాలకు సంబంధించి హాజరు అనేది ముందుగా ఆప్షన్గా పరిగణించారు. తర్వాత దిద్దుబాటు జరిగింది. 18 కూడా సేమ్ విషయం. హాజరు ముందుగా ఆప్షన్గా పరిగణించి ఒక్కొక్కరు చెప్పిన ఇద్దరు వ్యాపారులకి దిద్దుబాటు చేశారు మేడం. సంబంధించి జీరోగా ఉంటాను మళ్ళీ ప్రజలకు వేస్తాను. 20 అంశాలు కూడా ఒక మ్యాండేట్ సంబంధించి సేమ్ మేడం. అలాగే 20 సంబంధించి పంచాయతీ రైతులో ఇక్కడ 7,24,10 రూపాయలు మెటీరియల్ లోపల జిఎస్టీ ప్లాస్టిక్ ఫీల్డ్లో కావాలని సరిపోయింది తేడా లేదు. నేమ్ బోర్డ్ సంబంధించి ప్లాంటేషన్ బ్లాక్ ప్లాంటేషన్ ఇచ్చింది. అది కూడా ఎవరికి ఫేడ్ ఛానల్ ఇది కూడా ఎస్టిమేషన్ 15 క్లాస్ అటెండెన్స్ అనేది దిద్దుబాటు చేశారు. 18 కూడా సేమ్ ఇద్దరు లబ్ధాలకు సంబంధించి మాస్టర్ మిస్టేక్. 19 సంబంధించి కూడా సేమ్ ఇష్యూ దిద్దుబాటుగా చేశారు. ఆసరా 0 అటెండెన్స్గా పరిగణించారు. 19 కూడా సేమ్ ఇష్యూ మాస్టర్లు అనేది ఇద్దరు లబ్ధాలు 0 గుణం అటెండెన్స్ అనేది మళ్ళీ పొందుపరిచారు. 20 కూడా సేమ్ ఇష్యూ మాస్టర్ మిస్టేక్. 21 సంబంధించి పంచాయతీ రాజ్లో 2 పనులు చేపట్టడం జరిగింది మేడం. మెటీరియల్ రూపంలో 6,55,690 రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక బిల్డింగ్ అనేది సచివాలయం మేడం. ఇవి కొలతలు ఏం లేదు మేడం. నో డివిషన్ మేడం. ప్లాస్టింగ్ అది వచ్చింది చేస్తారు. థ్యాంక్ యూ. మూడో ప్రాజెక్ట్ వరకు పని వాడాలి.
4వ అంశం వర్క్ ఐడి వారిగా పని వివరాలు, 5వ అంశం కలిసే కాలం జాబ్ కార్డు వివరాలు మేడం, 6వ అంశం క్యాస్ట్ వారీగా జాబ్ కార్డు వివరాలు, 7వ అంశం పేమెంట్ వివరాలు మేడం, 8వ వర్క్ ఫైల్కి సంబంధించి డబుల్ పేమెంట్ చేశాను మేడం. పేమెంట్ చేస్తాను 2 సార్లు పేమెంట్ చేశాను. డబల్ పేమెంటా? డబుల్ పేమెంట్ ఛానల్కి సంబంధించి ఎస్టిమేషన్ కన్నా ఎంబుక్లో ఎంత అదనంగా నమోదు చేసి పేమెంట్ చేశాను. అమౌంట్ అయితే ఎస్టిమేషన్ కన్నా ఎక్స్ట్రా అవ్వలేదు మేడం. కూర్చోండి. ఏ విలేజ్ చదివితే అలాగండి, మిగతా షాప్ కావాలి, ఆ విలేజ్ ఉండదండి. అందరూ ఎందుకు లేకున్నారు? ఏ విలేజ్ ఉంటే ఆ విలేజ్ రండి, మిగతా కూర్చోండి. మీకు అందరికీ అలైన్మెంట్ ఇస్తూ మస్తర్లు పెట్టుకొని ఫిజికల్ మస్తర్ వేయండి అని చెప్తున్నాను. మరి అది తీసుకుంటే ఇలా కరెక్షన్స్ సంతకాలు కానీ ఎన్నికల కానీ అమౌంట్ పేమెంట్ చేశాను మేడం. అయితే ట్రాన్స్ఫర్ కావాలి. బేసిక్గా సంతకం చెప్పేసి 22 మేడం. పిఆర్కి సంబంధించి మనకి సచివాలయం డోర్లు పెట్టలేదు మేడం. అలాగే స్కర్టింగ్ పూర్తి చేయలేదు. డోర్స్ అయితే పడుతున్నట్టుగా ఇప్పుడు ఫొటోస్ పెట్టాను మేడం. ఇప్పుడు జరుగుతున్న ఏదమ్మా 22 అవును మేడం. సచివాలయం 1,04,000 డోర్లు పెట్టలేదు మేడం. స్కర్టింగ్కి సంబంధించి కూడా కొంచెం మెజర్మెంట్ డివియేషన్ ఉంది. డోర్లు పెట్టారా? అయిందండి. రమణకపేట గ్రామ పంచాయతీ నివేదిక రమణక్కపేట మేడం. బ్లాక్ ప్యాకెట్ సంబంధించి మెయిన్ బోర్డు పెట్టలేదు మేడం. అమౌంట్ కూడా పే అయింది మేడం. నష్టంలో సంపర్కాన్ని ఎన్నికల పేమెంట్ చేశాను మేడం. అయితే బెనిఫిషరీ ట్రాన్స్ఫర్కి వచ్చారండి. వాళ్ళకి తెలుస్తా ఎప్పుడు సంవత్సరాలు ఎస్టిమేషన్ కన్నా ఎక్సెస్ రెడీ చేసి పేమెంట్ చేశాను మేడం. అమౌంట్ అయితే ఎస్టిమేషన్ కన్నా ఎక్సీడ్ అవ్వలేదండి. ఎంత ఎక్సీడ్ అయ్యింది. సరిపోయింది మేడం. గ్రామ పంచాయతీ మీద పూర్తయిందండి. ధన్యవాదాలు. మనకి రసీదులు అనేది ఇవ్వట్లేదు, లిమిట్ అనేది నిర్వహించట్లేదండి. అదేవిధంగా జాబ్ కార్డ్ అప్డేటేషన్ అనేది 30% లేదండి. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 2 పనులకు సంబంధించిన 1,03,052 రూపాయలకు సంబంధించిన చెక్ మెజర్మెంట్ అనేది లేదండి. మొత్తం 1071 మస్టర్లు అనేది ఉపయోగించడం జరిగిందండి. 41 మస్టర్ల ఉపయోగం మాత్రమే ఉండడం జరిగిందండి. తర్వాత జియో ట్యాగ్ ఫోటోస్ అనేవి పెట్టట్లేదండి. సామాజికానికి నకలు అనేది పెట్టట్లేదు. ఎఫ్టీఓస్ అనేది విడిగా ఇవ్వడం జరిగిందండి. ముందు అంటే కొన్ని కంటిన్యూస్ వర్క్స్ వచ్చాయి మేడం. వాటికి సంబంధించి మాత్రమే. తర్వాత రోజుగార్ దివస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. నిర్వహించడం జరుగుతుంది. స్టిల్ డేట్ వరకు కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే మనకి వర్క్ ఫైల్కి సంబంధించి అదేవిధంగా 7 రిజిస్టర్కి సంబంధించిన పర్యవేక్షణ ఏపీఓ పర్యవేక్షణ అనేది లేదు మేడం. దానిపైన సంతకాలు అనేది లేదు మేడం. తర్వాత
శ్రీరాంపురం 15వ అవసరం మేడం. బ్లాక్ ప్లాంటేషన్కి సంబంధించి పని ప్రదేశం అనేది దుర్గమ్మ మారమ్మ గుడి దగ్గర నుంచి స్కూలు, అదేవిధంగా శ్మశానం, ఎస్డబ్ల్యూపీసీ దగ్గర 2200 మొక్కకు సంబంధించిన పిట్టింగ్ ప్లాంటింగ్ అనేది చేసినట్టు రికార్డు ఉంది కాదు మేడం. ప్రస్తుతం అయితే 122 మొక్కలు మాత్రమే ఉన్నాయండి. అవును మేడం. ఈ 122 మొక్కలు కూడా పక్క పక్కన వేయడం జరిగింది మేడం. అంటే 1 మీటర్ డిస్టెన్స్ కూడా లేకుండా వేయడం జరిగింది మేడం. దూరం పెంచలేదు, దగ్గర అనేది చేస్తున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 2023 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి పేమెంట్స్ అనేది చేయకపోవడం వల్ల వాటికి సంబంధించిన పేమెంట్ అనేది 16వ అంశం అండి. శ్రీరాంపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన పని గుర్తింపు సంఖ్య 70641 మేడం. హార్టికల్చర్కి సంబంధించిన మొక్కలండి. ఇది సపోటా మొక్కలు అనేది వేయడం జరిగింది. మడక అప్పయ్యమ్మ బెనిఫిషరీ మేడం. ఈ వీటికి సంబంధించి 25,040 రూపాయలు అనేది ఖర్చు పెట్టడం జరిగిందండి. సర్వే నెంబర్ 44లో 89 సెంట్లకు 53 మొక్కలు సపోటా మొక్కలు అనేది వేసినట్లు రికార్డులో ఉంది మేడం. ప్రస్తుతం 45 మొక్కలే ఉన్నాయి. కానీ ఈ 53 మొక్కలు కూడా 89 సెంట్లలో చేయాలి. కానీ అందులో సగభాగమైన 44 సెంట్లలో మాత్రమే ఈ 53 మొక్కలు అనేది వేయడం జరిగింది మేడం. అదేవిధంగా ఈ భూమిలో కొబ్బరి మొక్కలు కూడా వేయడం జరిగింది మేడం. మన హార్టికల్చర్ ఇచ్చినట్లయితే మనం ఈ మొక్కలు మాత్రమే వేయాలి. కానీ ఇందులో కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయి మేడం. యాక్చువల్లీ మనకు కొబ్బరి మొక్కలే పెద్దవి, ఈ చిన్నవి మేడం. ఏం పర్లేదు, మామూలే వస్తుందా సొసైటీ మామూలే. 14,850 రూపాయలు. మేడం ఇది ఏంటంటే ఒక విషయం మేడం, మన హార్టికల్చర్కి సంబంధించి ఏం చేసుకుంటే మనకి ఏవైనా సరే ఇండివిజువల్గా ఏ మొక్కలైనా సరే మామూలు వేయాలి. మనం ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారం అందులో ఒకేసారి అన్ని నెలలకు సంబంధించిన వాటిని కూడా ఒకసారి ఇచ్చారు మేడం. ఏ నెలకు సంబంధించిన ఆ నెల ఇవ్వాలి. అలాగని వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఒక రైతుకి వెళ్ళిపోయింది. రైతుకి వెళ్ళిపోయిన డబ్బులు మేడం మొక్కలు ఉన్నాయి. కానీ మనకి ఏంటంటే ఒక పేమెంట్కి సంబంధించి ఒక్కసారి మెటీరియల్ ఇచ్చున్నారు. ఏ నెలకు సంబంధించిన ఆ నెల ఇవ్వాలి కదా. తర్వాత సరే మేడం అంటే కూడా ఉంది. ఒక అప్పుడు ఏం చేస్తున్నారు, 4 వారాలకి 4 నెలలకు ఒకసారి ఎఫ్టీఓ జనరేట్ చేసి చేస్తున్నారు. దాన్ని అంతటినీ రికవరీ రాయడం అనేది రాదు. రైతుకి వెళ్ళిపోయిన డబ్బులు టెక్నికల్ అసిస్టెంట్ ఎందుకు చెప్పండి. అరే నా వాయిస్ బైక్ అక్కర్లేదండి. కాదండి, ఇప్పుడు మొక్కలు అయితే ఉన్నాయి హార్టికల్చర్లో. ఆయన అనేది ఏంటంటే 4 నెలలకు ఒకేసారి తీశారు కాబట్టి అదంతా రికవర్ చేయండి అని రాశారు. కానీ అక్కడ ఇష్యూ ఏంటంటే ఈ నెలలో ఖర్చు పెట్టిన దానికి ఎఫ్టీఓ జనరేట్ చేసాం అనుకోండి, అది పేమెంట్ ఎప్పుడో వస్తుంది. ఈ పేమెంట్ క్లియర్ అయ్యే వరకు ఇంకో ఎఫ్టీఓ తీయడానికి అవ్వట్లేదు. ఆ ఎఫ్టీఓ పెండింగ్ ఉన్నంత వరకు ఈ ఎఫ్టీఓ జనరేట్ అవ్వదు. అందుకని మేము 4 కలిపి ఒకేసారి తీసాము. అది టెక్నికల్ ఇష్యూ తప్ప మా తప్పు కాదని వాళ్ళు చెప్తున్నారు. అలా తీయకూడదు కదా, ఎప్పుడప్పుడు తీయాలి కదా అని దీని వాదన. ఆ టెక్నికల్ ఇష్యూ ఉంది, అది మీ పైన చూసుకున్నా తెలుస్తుందని నేను చెప్తున్నాను అంతే. సేమ్ విషయం మేడం. హార్టికల్చర్కి సంబంధించిన జీడి మొక్కలు బండి కృష్ణార్జున పేరు మీద 2022, 23 అదేవిధంగా 23, 24 ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించిన 36,420 రూపాయలు అనేది వచ్చేయడం జరిగిందండి. ఇదంతా కూడా ఒక్కసారే పేమెంట్
మనకి సరుగుడు తోటలు అనేది మొక్కలు అనేది వేయడం జరిగింది మేడం. యాక్చువల్లీ సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్ ఇస్తున్నాము. గ్రోతింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అయినప్పుడు కూడా మనకి 4 సంవత్సరాలకు సంబంధించిన సరుగుడు మొక్కల్లో ఈ మొక్కలు అనేవి వేయడం జరిగింది మేడం. యాక్చువల్లీ ఇదే విషయం వచ్చి లాస్ట్ ఆడిట్లో కూడా వచ్చింది మేడం. సరుగుడు మొక్కలుగా రైతు వేసుకున్నాడు మేడం. అయితే దానికి కూడా సేమ్ ఇలా ఇష్యూ వస్తే పేమెంట్ ఇవ్వమని చెప్పారు మేడం. అయితే ఇలా ఆడిట్లో ఇష్యూ వచ్చింది చెప్పి పేమెంట్ ఇవ్వడం ఆఫ్ చేశాం మేడం. ఆయన అంబుడ్స్మెన్ గారు కంప్లైంట్ చేయడం జరిగిందండి. అలాగే మా పేమెంట్ రావట్లేదని చెప్పేసి పలుమార్లు మన ఆఫీస్కి వచ్చాడు మేడం. అయితే అప్పుడు మళ్ళీ నేను ప్లాంటేషన్లో ఆఫీస్లో అడిగి మన హోమ్ ఆఫీస్లో అడిగి పేమెంట్ చేయమంటారంటే మొక్కలు ఉన్నాయి కాబట్టి 100% పేమెంట్ చేయమన్నారు మేడం. అప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి పేమెంట్ మేము చేసాం మేడం. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ మొక్కలు 140 మొక్కలకి 200 మొక్కలు ఫీల్డ్లో ఉన్నాయి మేడం. ఆ సరుగుడు కార్డు ఎప్పుడైనా సరే తీస్తానని చెప్తాను మేడం. గ్రామ పంచాయతీ కూడా వచ్చి కొద్ది నెలలో మొక్కలు తీస్తానని చెప్పాడు మేడం. 140కి 200 మొక్కలు ఫీల్డ్లో ఉన్నాయి మేడం. దానికి మెయింటెనెన్స్ అనేది రైతు ఇస్తాము. రైతు ఇచ్చాం మేడం. రైతుకే ఇస్తాము. రైతు కూడా గ్రామ సభకు వచ్చి నేను డబ్బులు తీసుకున్న విషయం కూడా చెప్పాడు మేడం. మరి సభలో ఆయన సరుగుడు మొక్కలు వేసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇది ముండుకోన రోడ్ సైడ్ కాలుపూడి గేదకు సంబంధించిన క్యాలిక్యులేషన్ మిస్టేక్ మేడం. టెక్నికల్ అసిస్టెంట్ గణించగా 62 క్యూబిక్ మీటర్లు ఉంది. తనిఖీ బృందం గణించగా 74 క్యూబిక్ మీటర్లు ఉందండి. 12 క్యూబిక్ మీటర్లకు సంబంధించి క్యాలిక్యులేషన్ గణించగా తప్పు రావడం వల్ల 2,115 రూపాయలు అనేది చెల్లించడం జరిగింది. మేడం ఆ టైంలోనే మొత్తం 4 టెక్నికల్స్ అక్కడ వర్కింగ్ చేశారు మేడం. అయితే ఆ పీరియడ్లోనే పబ్లిక్కి యాక్సిడెంట్ అవ్వడం ఆయన మానేశాడండి. అప్పుడు ఆ టైంలో మనం రికార్డింగ్ చేసాం. అక్కడ 0.3 దగ్గర 0.25 రికార్డ్ చేసి 0.3 రికార్డ్ చేసాం మేడం. కానీ యాక్చువల్గా అయితే బెనిఫిట్స్కి ఎంతైతే మెజర్మెంట్ ఇవ్వాలో అంత మెజర్మెంట్ మనం పేమెంట్ చేసామండి. కాకపోతే రాకపోవడం ఏంటంటే 0.3 కాడ 0.25 అయ్యాడండి. కానీ అది కొద్దిగా నాకు వర్క్ ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల 0.3కి నేను మెన్షన్ చేశాను మేడం. అది తప్పితే చేశాను మేడం. అది అంతే. కానీ యాక్చువల్గా బెనిఫిట్స్ పేమెంట్ మాత్రం నేను ఇచ్చాను మేడం. అక్కడ అది కూడా యావరేజ్ అయితే 240 రూపాయలు మాత్రం ఇచ్చాను మేడం పేమెంట్. అది సేమ్ ఇష్యూ మేడం. 3.12 క్యూబిక్ మీటర్కి సంబంధించి అదనంగా చెల్లించడం జరిగిందండి. క్యాలిక్యులేషన్ మిస్టేక్ రావడం వల్లండి మేడం. ఇది 536 రూపాయలు క్యాలిక్యులేషన్ మేడం. టోటల్ పేమెంట్కి సంబంధించి అయితే ఎక్కువ మేడం. క్యాలిక్యులేషన్కి సంబంధించిన మాత్రమే అక్కడ రాయడం జరిగింది. సరే మేడం. మేడం ఇది యాదాల అప్పారావు అండి. ఇది డెత్ అయిపోయారండి. అయినప్పటికీ కూడా ఒక రోజుకి సంబంధించిన నష్టం చేయడం జరిగింది. ప్రకృతి సుబ్బారావు సన్న పెద్దవేరనండి. దీనికి సంబంధించిన మాస్టర్ నెంబరు 5678లో సంతకాలు కానీ వేలిముద్రలు కానీ లేకుండా ఆ రోజుకి సంబంధించిన పేమెంట్ అనేది చెల్లించడం జరిగిందండి. పేకేటి త్రిమూర్తులకు సంబంధించింది కూడా సేమ్ మేడం. 22 కూడా సేమ్ మేడం. 23కు సంబంధించి గరడ కృష్ణారావు, తల్లి సత్యనారాయణ వీటికి సంబంధించిన కూడా 3 రోజులకు సంబంధించిన ఎటువంటి సంతకాలు వేయడం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన 2 సీసీ రోడ్స్ అనేది చేయడం జరిగిందండి. ఈ 2 సీసీ రోడ్స్ కూడా కొలతలు అనేది సరిపోవడం జరిగిందండి. దీనికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ రిపోర్టు కూడా చేయడం జరిగిందండి. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్లో కూడా ఎటువంటి వ్యత్యాసం అనేది చూపించలేదండి. శ్రీరాంపురం పంచాయతీకి సంబంధించిన నివేదిక పూర్తయిందండి. తర్వాత పంచాయతీ మూలపేట అండి. మీకు ఒరిజినల్ మొత్తం యాప్ ఇస్తారు. సిస్టంలో డౌన్లోడ్ ఆ యాప్ ఇస్తే సిస్టంలో డౌన్లోడ్ చేసుకుంటారు.
నాకు సంబంధం నేను
చేసుకుంటాం. మీరు అకౌంట్కి మామూలు బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ చేస్తే కనుక అది సెంట్రల్ సర్వర్లో అప్డేట్ అయ్యి ఎన్ఆర్ఈజీఎస్ వచ్చినప్పటికీ ఒక 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. అలా కాకుండా జాబ్ కార్డులు మండలంలో కాదండి, మొత్తం స్టేట్ మొత్తం మీదే జాబ్ కార్డు. నో 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 నేను ఆమె 9 మండలాలు పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తున్నాం. పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చే వెంటనే జాబ్ ఆధార్ కార్డు లింక్ లేకపోతే డిమాండ్ పని పడడానికి నువ్వు ఆగా డిలీట్ అయిపోయింది, పనికి రావాలని చెప్పాలి కదండి. 10 రోజులు ఈ అకౌంట్ డిలీట్ అవ్వలేదంట. అదో కంప్యూటర్ ఆపరేటర్ ఏం చెప్తున్నారంటే ఈ అకౌంట్ డిలీట్ అవ్వలేదు, అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. అన్నింటి రావట్లేదు మేడం. మరి డబ్బులు పడవు అండర్ ప్రాసెస్ అంటే ఇలాగా 10 మంది అమ్మ మీకు అర్థం కాదా? జనరల్ నుంచి మోడ్ మారిపోయింది. మీరు దీనికి ఎంపీసీఐ లింక్ చేసిన మాట, ఎంపీసీఐ లింక్ చేసిన మాట నాకు 10 మంది నాకు పిలవడం చేయగలనండి. పని చేయాలంటే పని చేసుకోండి. ఈ 10 మందిని కూడా అకౌంట్లో డబ్బులు పడట్లేదు, ఇనాక్టివేషన్ ఉంటే డిలీట్ అయిందని చెప్పాలి కాబట్టి లేట్ అయినా వీళ్ళకి సెటిల్ ఎవరంటే చెప్పాలి. అదే ఎలక్షన్లో తిరుగుతున్నాడని నేనే తీసేశారు. మోహన్పేట గ్రామంలో 2023 ఏప్రిల్ పీడీ గారి సమక్షంలో నేను కంప్లైంట్ ఇస్తున్నానండి. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని నేను ఇప్పుడు చదువుతున్నానండి పీడీ గారి ఆధ్వర్యంలో. ఇక్కడ ఒక మేట్గా పనిచేస్తున్న కంబాల ధనరాజు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులైన 16 కుటుంబాలకు, జాబ్ కార్డు కుటుంబాలకు మాత్రమే ఎక్కువ కాలం 60 నుంచి 100 రోజుల వరకు పనిచేస్తాడండి. మా గ్రామంలో వర్కులు చాలా తక్కువ ఉంటాయి. అలాగే ప్రతి జాబ్ కార్డుకి కనీసం వారం రోజులు కూడా చెప్పే పరిస్థితి ఉండదండి. కానీ ఈయన 16 జాబ్ కార్డు కుటుంబాలను మాత్రమే ఎంచుకొని వాళ్ళకి పని చెప్పలేదండి. వాళ్ళు ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటే ఈయన మస్తలు వేసుకొని డబ్బులు బ్యాంక్ అకౌంట్కి మళ్లించుకున్నారు. తన స్వార్థం. అయితే ఆ 16 కుటుంబాల యొక్క ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ రిపోర్టు, ఫొటోస్, ఒరిజినల్ మాస్టర్ షీట్లు దయచేసి ఇప్పించమని పీడీ గారిని కోరుకుంటున్నాను. ఓకే మేడం, మీరు ఏ విధంగా ఇచ్చిన అలాగే జిరాక్స్ ఇచ్చినా ఓకే మేడం. ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా వెళ్ళమన్నా ఎంటకు సిద్ధమండి. దానికి తగిన ఖర్చు కూడా మేము చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే కంబాల్ ధనరాజు అనే వ్యక్తి ఎమర్జెన్సీ మేడ్గా పనిచేస్తూ మద్యం ప్రభుత్వం దుకాణంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఒక సూపర్వైజర్గా చేస్తూ ఇక్కడ వచ్చి అయితే మస్తర్ వేసుకున్నాడా లేదా అనేది మాకు రికార్డు ఇవ్వలేదు కాబట్టి తెలియదు. కానీ ఆ మస్తర్ల మీద మేట్గా సంతకం పెట్టడం అయితే జరిగిందని తెలిసిందండి నేను నా గ్రామ సభలో. అది కూడా పీడీ గారు తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే తన తండ్రి, తన తమ్ముడు కొండబాబు, తన తల్లి పోలమ్మ, అలాగే అన్నయ్య లావరాజు, వీళ్ళందరికీ కూడా 60 నుంచి 70 రోజుల వరకు మస్తలు వేసుకున్నాడండి సొంత కుటుంబ సభ్యులకి. పంచాయతీ గుమస్తా గారు కూడా 60 నుంచి 70 రోజుల వరకు మస్తలు వేసుకున్నట్టు రికార్డులో ఉందండి. పంచాయతీ గుమస్తా అంటే మా మూలపేట గ్రామం సచివాలయం పంచాయతీ గుమస్తా అండి. అలాగే కంబాల సింహాద్రి అనే ఆయన పక్షపాతంతో 3 సంవత్సరాల నుంచి మంచం మీద ఉంటున్న ఆయనకి 60 నుంచి 70 రోజులు మస్తలు వేసి డబ్బులు తీసుకున్నారండి. పక్షపాతం ఉన్న ఆయన పనికెళ్ళి ఏం చేయగలడు అనేది, అసలు పనికి వెళ్ళగలడా లేదా అనేది పీడీ గారి సమక్షంలో విచారణ చేయవలసింది కోరుతున్నామండి. అలాగే ఆయనది కూడా మాకు
ఆయన కూడా NMMS అటెండెన్స్ రిపోర్ట్ ఫొటోస్ మాస్టర్ షీట్ దయచేసి కోరుతున్నానండి. అలాగే తమ్మా తాతీల అనే వ్యక్తి ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసుకుంటూ ఇక్కడ ఎన్ఆర్జీఎస్లో డైలీ 60 నుంచి 70 రోజుల వరకు మస్తు వేయించుకున్నాడండి. దానికి సంబంధించిన ప్రూఫ్లు ఈ కంప్లైంట్ ద్వారా తెలియవచ్చాను. అలాగే ఇద్దరు జాబ్ కార్డు 2 ఫ్యామిలీలు అండి. సిద్ధి సన్నేశ్వరం సుభద్ర అనే వ్యక్తులు కనీసం ఉపాధి పని అంటే ఏటో తెలియని వ్యక్తులు కూడా 60 నుంచి ఇది మస్తలు వేసి వాళ్ళకు కూడా డబ్బులు పడ్డాయండి. చెప్పండి వాళ్ళ సేనా బదులు అని చెప్పండి. వాళ్ళ సేనా బదులు ఎత్తకూడదు. అలాగే గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ పార్టీ తరఫున వాలంటీర్ నిర్మించారు కదండి. అందులో వాలంటీర్ కూడా డైలీ మస్తు వేసుకొని అయితే ఆ గవర్నమెంట్ ఇచ్చిందండి ఏమని కనీసం వారానికి 3 రోజుల మట్టుగా అన్నది. కానీ ఈయన డైలీ మస్తు వేసుకున్నాడండి. అది కూడా పీడీ గారు దృష్టికి తీసుకొస్తున్నాం, విచారణ చేయవలసిందిగా కోరుతున్నాం. కోల్పేటలో మొత్తం 9 వర్కులు చేశారండి. అందులో ఏ వర్క్ ఎక్కడ జరిగిందనేది మేము చెక్ చేస్తే ఏమీ కనిపించలేదండి. దానికి సంబంధించి వారిని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి విచారణ చేయవలసిందిగా కోరుతున్నామండి. తర్వాత బ్లడ్ బ్యాంకులు కూడా అలా కాదు ప్రాబ్లం చెప్తేనే కదా మేడం తెలుస్తుంది. చెప్తేనే కదా తెలుస్తుంది. డిస్టెన్స్ కూడా చాలా దగ్గరగా వేసి ఉన్నారండి. ఆ డిస్టెన్స్ బ్లడ్ బ్యాంక్కి డిస్టెన్స్ ఎంత అనేది కూడా మాకు పీడీగా ఒక ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈ సమస్య మీద ఎప్పటికప్పుడు పంచాయతీలో గ్రామ సెక్రటరీ గారికి తెలియపరుస్తూనే ఉన్నామండి. ఆయన నాకు ఈ ప్రాజెక్ట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, నా వేరు అది వేరు అని చెప్పేసి ఆయన ఎవరినిచ్చారండి. ఈ పని మీద ఈ ఉపాధి పని మీద సెక్రటరీ గారికి ఎటువైనా ఫోన్ అయినా ఉంటుందా లేదా ఆయన ఏమైనా దీనికి రిప్లై నాకు ఇవ్వడానికి కుదురుతుందా అనే విషయం మీద పీడీ గారిని ఇవ్వమని కోరుతున్నాను. మేడం గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. యూపట్ల మండలంలో మూలపేట గ్రామం అండి. నా పేరు కంగాల వెంకటరమణ. నేను పార్టీ నాయకుడిని. శ్వాసనాలిలో నా పేరు గౌరీశంకర్ అండి. శ్వాసనాలి ఎస్టీఎం శ్వాసనాలి చేస్తున్నాను. అంతవరకు చదివాలి బాగానే ఉంది. అయితే నా యొక్క విన్నపం ఏంటంటే ఏ పంచాయతీ అయితే చదువుతున్నారో ఆ పంచాయతీ యొక్క పూర్తి స్థాయిలో నివేదిక అంతా కూడా మా టీఆర్పీని చదివి వినిపించిన తర్వాత ఇంకేమైనా మీకు అభియోగాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా మీకు తర్వాత పంచాయతీ తర్వాత ఒక 5 minutes అనేది ఇవ్వడం జరుగుతుందండి. దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఆ పంచాయతీ ఆ డిఆర్పీ చదివిన తర్వాత మాత్రమే మీరు మాట్లాడితే బాగుంటుంది నాకు ఒక విన్నపం అండి. దయచేసి ఎందుకంటే ఆయన చదవలేదు, చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. మీరు మధ్యలో చెప్పారు టెస్ట్ మ్యాచ్ డెసిషన్ తీసుకునే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పిన తర్వాత ఏ విషయం అయితే ఉందో దాంట్లో కూడా మీకు కవర్ అవ్వకపోతే మీకు రాకపోతే అప్పుడు మీ అభియోగాలు చెప్పండి. సొసైటీ పంచాయతీ మా ప్రాబ్లం ఇదని చెప్పండి. ప్రెసిడెంట్ ఆఫీసర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఓకేనండి. దయచేసి పంచాయతీ అన్నింటినీ కంటిన్యూ చేయండి. అప్పలరాజు పంచాయతీ అన్నింటినీ ఇష్యూస్ అన్ని డైరెక్ట్ చెప్పండి. మూలపేట గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ గ్రామ సభకు 80 మంది ఉపాధి వ్యాపారులు హాజరయ్యారు. మా ఇండిపెండెంట్ అబ్జర్వర్ అనేది హాజరు కాలేదండి. అదేవిధంగా 4వ అంశం అండి, మొత్తం 1190 జాబ్ కార్డ్స్ అనేవి మంజూరు చేయడం జరిగింది. 909 జాబ్ కార్డ్స్ యాక్టివ్గా ఉన్నాయండి. ఈ 909కి సంబంధించి 760 జాబ్ కార్డ్స్ అనేవి పనిచేయడం జరిగింది. ఏ ఒక్క జాబ్ కార్డులో కూడా జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది లేదండి. అదేవిధంగా పేసిప్స్ అనేవి అతికించట్లేదు. హాజరు వివరాలు అనేది నమోదు చేయనట్లు గుర్తించడం జరిగిందండి. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పేసిప్లు ఇప్పించలేదని ఇవి ఇప్పించమని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారంగా డిమాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కానీ నో డిమాండ్ రసీదులు అనేది ఇవ్వనట్లు గుర్తించడం జరిగిందండి. మూలపేట గ్రామ పంచాయతీలో సర్క్యులర్ నెంబర్ 346 ప్రకారంగా రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాలండి. రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించట్లేదండి. 35 పనులకు 5 పనులకు మాత్రమే చెక్ మెజర్మెంట్ చేయడం జరిగిందండి. మిగిలిన పనులకు చెక్ మెజర్మెంట్ అనేది చేయలేదండి. 7-7 ప్రకారంగా మస్టర్ వెరిఫికేషన్ అనేది జరగట్లేదండి. అదేవిధంగా
వర్క్ ఫైల్ నందు ఎంబుక్ జెరాక్స్ కానీ జియో ట్యాగ్ ఫోటోలు కానీ అదేవిధంగా ఎఫ్టీఓలు కానీ అనేవి లేవండి. 13వ అంశం, ఈ పనులకు సంబంధించి సమాచార బోర్డులు అనేవి ఏర్పాటు చేయట్లేదండి. ఫిర్యాదుల రిజిస్టరు అదేవిధంగా జాబ్ కార్డు రిజిస్టర్లో డి రిజిస్టర్ అనేది పాక్షికంగా నింపడం జరుగుతుందండి. మైల్పల్లి నోగయ్య సన్ ఆఫ్ పోలయ్యతో పాటు 21 మంది జాబ్ కార్డుల గురించి దరఖాస్తు చేయడం జరిగిందండి. వీటికి సంబంధించిన ఎంసీసీకి అనేది ఇవ్వడం జరిగింది మేడం. జాబ్ కార్డ్స్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఆల్రెడీ టీఏ గారికి సిఓ గారికి చెప్పడం జరిగింది. వీటికి సంబంధించిన చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మైల్పల్లి సత్యరాజు సన్ ఆఫ్ పోలయ్యతో పాటు 17 మంది జాబ్ కార్డు లబ్ధిదారులు పనులే కల్పించలేదని వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగిందండి. వీటికి సంబంధించి మనకి టీఏ వివరం చెప్పడం జరిగిందండి. వీరికి పనులు కల్పిస్తామని గ్రామ సభలో చెప్పడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ మనకి కష్టం. బిఏ చేయించడం వల్ల ఇబ్బంది. ఇప్పుడు జనవరి బిఏ చేయించారు, రకరకాల ఇష్యూస్ వచ్చింది. అట్లా నేను రోజు వెళ్ళి చేయడం కష్టం. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ వేరే దాకా పెట్టండి. ఇప్పుడు పని చేయకండి. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ చేయిస్తానండి. వెళ్ళి వస్త్రం వేసుకుంటా పెట్టి ఆడ దిక్కు పంపు ఉండదు. మనం వెళ్తుంటేనే అప్పుడు గంప పట్టుకుని వస్తూ ఉంటారు. ఎన్నోసార్లు చూసాను. ఊళ్ళో జనాలే మన కంట్రోల్లో ఉండరు. అక్కడ నేను ఎన్నోసార్లు వీటికి వచ్చినప్పుడు నేను భర్త వెళ్తుంటేనే పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాను. నా మాటే వినరు. కంట్రోల్ లేనప్పుడు ఎలా ఇస్తారు? ఫీల్డ్ అసిస్టెంట్ చేయలేక కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ అయ్యాక పనిద్దాం. ఇప్పుడు అంతా మునిగిపోయి ఉంది. ఎప్పటిగా ఉంటుంది భర్తలు తగ్గాక అప్పుడు అన్నీ అయ్యాక ఈ లోపల ఫీల్డ్ అసిస్టెంట్ ఏదో గొడవ తేలుతుంది. అది ఫీల్డ్ అసిస్టెంట్ వేసాక ఇస్తాం పని. వేట్లు అందరినీ తీసేసేయండి. మూలపేట వేట్లు అందరినీ. కొత్త వేట్లు ఏమైనా పేర్లు ఇస్తే చేస్తాం. కోర్టు కేసు తేలిదాకా అవన్నీ అయ్యో. కోర్టు కేసు వేట్లు అందరినీ తీసేసి కొత్త చేయకండి. అసలు మీరు వంద సాయం కూడా మీరు ఎన్నది చేసిన చేయకండి. వేరే ఊళ్ళో చేత చేయండి కానీ మూల పెట్ట చేయండి. అర్థమైందా? నేను చెప్తాను. మా దగ్గర ఎలా అంటే వరద వచ్చింది అనుకోండి, గట్టిగా నీళ్ళు వచ్చినాయి అనుకోండి, ఉపాధి కూలీలు పంపించండి, కొంచెం గుర్రం దగ్గర తీసేయండి అంటారు. తీసేయండి అంటే ఎక్కడికి తీస్తాం? ఏదో ఇంకొక కాలంలో మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. కొన్ని వర్షాలు చూసుకొని అవి తీసుకెళ్ళి చేయిస్తాం. ఇప్పుడు 10 రోజుల నుంచి వరద ఎక్కడికక్కడ గంట పూడ్చడానికి కూడా ఉపాధి కూలీలే పంపించడం. ఏం చేస్తామంటే జనాలు పోగొట్టుకోలేం కదా. ఊరి మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి, గంట పూడ్చాలి. అదేమో ఏమేమి అర్థం చేసుకోరు. ఇలా వచ్చి మనం గందరగోళం చేస్తారు. మనం చేసేది ఒక మానవత దృక్పథంతో చేసి రైతులు పొలాలు మునిగిపోతాయి కోత టైంలో. అప్పుడు నీరు నింపాలి పొలాల నుంచి. అప్పుడు వర్షాలు వస్తే మాకు తుఫాన్లు వస్తాయి. నింపాలంటే మా కూలీలో వెళ్ళి ఆ కాలంలో మస్తాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాటితో ఆ నీళ్ళన్నీ నింపుతారు. అది ప్రాక్టికల్గా ఎప్పుడు జరిగే ఇష్యూ. దాన్ని కూడా వీళ్ళు ఏంటో ఇష్యూ చేస్తారు. ఆ కాలమే మళ్ళీ ఎందుకు చేస్తారు అంటారు. ఎప్పుడు వరదలంతా తగ్గిపోయాక ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎందుకు చేశారు అంటారు. అది అలా అప్పుడు అవసరం తీరేగా మళ్ళీ మాట మార్చేస్తారు. కాబట్టి మీరు మళ్ళీ కూడపేటకి ఫీల్డ్ అసిస్టెంట్ చేసేదాకా ఉన్న 9 కాలువలు ఏమి కావు. ఫీల్డ్ అసిస్టెంట్ చేసేదాకా ఎవరి ఉన్న వేట్లు అందరినీ తీసేసేయండి. కొత్త వేట్లు రీచ్ చేసేది. అది కూడా లేడీస్ చేయండి. అసలు జెంట్ అనేవాడిని వేట్లు పెట్టండి. ఓన్లీ ఆడవాళ్ళే పెట్టండి. మొగాడు అన్నవాడు మేట్గా పనిచేయడు. ఓన్లీ ఆడవాళ్ళే పెట్టండి. కొంచెం బాధ్యతగానే ఉంటారు. 17వ అంశం మేడం. సప్ప కన్నయ్య వైఫ్ ఆఫ్ అప్పారావుతో పాటుగా 60 మంది కుటుంబాలు 2023-24 సంవత్సరంలో ఒక్క వారం మాత్రమే పని కల్పించడం జరిగిందని, సీనియర్ మేట్గా ధనరాజు పనిచేసినప్పుడు ఇష్టమున్న వారికి వారి బంధువులకు ఎక్కువ పని దినాలు కల్పించారని
సామాజిక తనిఖీ బృందం వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది మేడం. అది ఎక్కువ డీటెయిల్ ఎంక్వైరీ చేయించండి. అదేవిధంగా ఎస్డబ్ల్యూ సెట్ దగ్గర నుంచి పోలేరమ్మ గుడి వరకు మొత్తం టోటల్ మొక్కలన్నీ చనిపోవడం జరిగింది మేడం. ఒక్క మొక్క కూడా బ్రతికేది మేడం. దీనికి సంబంధించిన పిట్టింగు, ప్లాంటింగు, స్టాకింగ్తో సంబంధించిన మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు మేడం, కానీ పేమెంట్ అనేది జరిగింది. 2023 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పేమెంట్స్ అనేవి జరగలేదండి. అమౌంట్ అంతా కూడా రికవరీ చేసేయండి. మొక్కలు ఎందుకు వేయలేదు? ఇప్పుడు దీనికి ఎటువంటి ఖర్చు అనేది మనం మొక్కలకైతే ఏది పెట్టలేదు మేడం. ఇది కూడా ఫారెస్ట్ నర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగిందండి. అయితే పిట్టింగ్ చేసినప్పుడు వేసేకర్ అన్నవాడు పనిలోకి వెళ్ళినప్పుడు పిట్టింగ్కి ఛార్జెస్ ఇవ్వకుండా పని చేయడు కదా మేడం. ఆ విధంగా మనం పిట్టింగ్ చేయించాము, వేసేకర్ అమ్మని మస్తర్ వేసాము, మస్తర్ ప్రకారంగా వాడికి పేమెంట్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత దాంట్లో ప్లాంటేషన్ చేసామండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మేట్లు అనేది మనకు అక్కడ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల, అక్కడ ఆయన లేకపోవడం వల్ల కొద్దిగా సర్వేలు చేయడానికి ఇబ్బంది అయింది మేడం. అదండి, దానివల్ల కొద్దిగా తగ్గాయి. ఎవరిని ప్లాంటేషన్ ప్లాంట్ కాస్ట్ కూడా మనం ఇవ్వలేదు మేడం. కానీ కూలీకి అనేది మరి పిట్టి చేసామంటే మరి పేమెంట్ ఇవ్వకుండా మనం చేయడానికి ఇవ్వడానికి కుదరదు కదా మేడం. దాని మీద పేమెంట్ చేసాం మేడం. అదండి. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్కి సంబంధించి కూడా మేడం 100 కొబ్బరి మొక్కలు అనేది ఇవ్వడం జరిగింది మేడం. ఇదే పనికి సంబంధించిన 3600 వెబ్సైట్ బోర్డు ఏర్పాటు చేసినట్టుంది, కానీ ఎటువంటి వెబ్సైట్ బోర్డు అనేది నిర్మించలేదు, కానీ పేమెంట్ అనేది జరిగిందండి. మొత్తం 100 కొబ్బరి మొక్కల్లో ఏ ఒక్క కొబ్బరి మొక్క కూడా ప్రస్తుతమైనట్లు గుర్తించడం జరిగింది మేడం. కంబాల చంద్రరాంబాబు, సనా పాపయ్య వీటికి సంబంధించి 10 రోజులకు సంబంధించిన 2 వారాలకు సంబంధించిన ఎటువంటి నష్టపైన హాజరు కానీ, వేలందారుల సంతకాలు కానీ, వేలంతలు కానీ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. తర్వాత 2021 మేడం. తర్వాత 22 అండి, కంబాల కొండబాబు, సన్ ఆఫ్ కాశయ్య. ఈయన ఒక 6 వర్కులకు సంబంధించి 23 రోజులకు సంబంధించిన 5236 రూపాయలకు సంబంధించి మొత్తంగా ఇతను వాలంటరీగా విధులు అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. 23 రోజులకు సంబంధించిన అమౌంట్ అనేది అదనంగా చెల్లించారు మేడం. తర్వాత సందూరు నాగేశ్వరరావు అండి, సన్ ఆఫ్ సత్యనారాయణ. ఈయన గ్రామ పంచాయతీలో గుమస్తాగా విధులు నిర్వహించడం జరుగుతుంది మేడం. అయినప్పటికీ కూడా 28 రోజులకు సంబంధించిన నష్ట చేసి 7160 రూపాయలు అనేది చెల్లించడం జరిగింది మేడం. మేడం పంచాయతీ గుమస్తా పెడతారు మేడం. పంచాయతీ గుమస్తా మేడం. జీతం 10,000 వస్తుంది. వాళ్ళు రాసిన ఫిర్యాదులో కూడా ఈ పేరు ఉన్నాయి మేడం. తర్వాత కూడా ఒక రూరల్ హౌసింగ్కి సంబంధించి లబ్ధిదారుల పేరును సూర్ణ ఎర్రయ్యం అండి. వాస్తవానికి అయితే వీళ్ళు అద్దీంట్లో ఉంటున్నారు, కానీ ఈ పేరు మీద 7 రోజులకు సంబంధించిన 1799 రూపాయలు అనేది మస్ట్ వేయడం జరిగింది మేడం. వాస్తవానికి వాళ్ళని కూడా అడిగాం, మీకు ఇల్లు నిర్మించినట్లు డబ్బులు వచ్చాయని అంటే మేము కట్టుకోలేదండి, వాస్తవానికి మేము అద్దీంట్లోనే ఉంటాము, కానీ మా పేరు మీద వేరే వాళ్ళకి కట్టుకున్నారని అన్నారు. దీన్ని అవునండి, ఇది లొకేషన్ చేంజ్ కింద రాయడం జరిగింది మేడం. అవును మేడం. కాదు మేడం, ఇండివిజువల్గా ఒక 500 లబ్ధిదారులకు సంబంధించి పూర్తిగా మస్టర్లో హాజరు కానీ ఏమీ లేవు మేడం, కానీ పే ఆర్డర్ అయితే జనరేట్ అయ్యింది. ఇది డిమాస్టర్ ప్రాప్తికి పేమెంట్ అనేది జరిగినట్లు గుర్తించడం జరిగింది మేడం. ఈ గ్రామ పంచాయతీ నివేదిక పూర్తయింది మేడం.
సచివాలయంకు అదేవిధంగా పుట్టి డోర్కి సంబంధించి మాత్రమే పేమెంట్ అనేది చేయడం జరిగింది మేడం. మనకు లాస్ట్ పేమెంట్ కొంచెం కొంచెం రావడం జరిగింది మేడం. తర్వాత ఈ పంచాయతీ నుంచి ఇంకా ఆయన చెప్తున్నారు అదే ప్రూఫ్ తీసుకొస్తే అలాంటి జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలు ప్రూఫ్ తీసుకొచ్చాను. ప్రూఫ్స్ గ్రామ సభ్యులు ఇవ్వండి. ఇచ్చేయండి. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి. ఇచ్చేది సార్. ఒకటి 2 3 అంటున్నారు. నేను అదే చెప్తున్నా. నాకు ప్రూఫ్ ఇచ్చింది అది. కాబట్టి ఇంకా ఉన్నాయి. మీరు ఆ ఎవరికి వెళ్తే ఆయన చేసి మీరు జస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆయన అనేది మీ పేరేం పేరు? జూన్, జూలై, ఆగస్టు, ఇప్పుడు సెప్టెంబర్ అవుతుంది కదా, అది ఏదైనా ఉంటే అది రిపోర్ట్లో రాయరు. మీకు తెలుసు కదా. అంటే మీరు చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆడిట్ జరిగిన సంవత్సరంలోనే నేను ఎగ్జాంపుల్గా నేను రైతుకే చేశాను, రైతులు చేయట్లేదు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, ఓకే. కానీ దాన్ని పెట్టి యాక్టివేట్ చేయవలసిన ప్రొసీజర్ మీకు ఉందా? చేశారు, అది కూడా మీరు చేశాడు. చేసిన తర్వాత ఆ సమయంలో మీరు చెప్పిన జనవరి కానీ ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ అతను పనిచేసినట్లే లేదంటారు కదా. మాస్టర్ ఉన్న టైంలో అండి. మాస్టర్లోనే. ఏ టైం వేసారు నాకెలా చెప్తే నాకు రికార్డ్ అడిగి అది పేరే లేదు కదా. సార్ నేను ఎగ్జాంపుల్ ప్రూఫ్ తీసుకొచ్చాను అన్నానండి. మీకు అవసరం కంపెనీలో పనిచేస్తున్నారు. అవసరమైతే పబ్లిక్ హీరింగ్ అయిన తర్వాత మాకుండే కాన్సల్టేషన్ మనుషులు కూడా మీకు ఇస్తాము, కూర్చొని చూద్దాం, ఓకేనా? ఈ గ్రామ పంచాయతీలో కొత్తపల్లి ఎవరు ఉన్నారు? వీళ్ళంటే ఎవరు? డిఏ ఎవరు? రండి అమ్మ, కొద్దిగా టీ తీసండి అయ్యా. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో 35 పనులు చేయడం జరిగిందండి. వీటికి గాను వేతనాల రూపంలో 20,38,950 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా 6,20,620 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామ సభకు స్వతంత్ర పరిస్థితులకు హాజరు కాలేదండి. 32 మంది హాజరవడం జరిగింది. మూడో అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో 35 పనులు చేయడం జరిగిందండి. వీటికి గాను ఛానల్స్ 12, అలాగే హౌసింగ్ 16 పనులు చేయడం జరిగిందండి. వీటన్ని పనులు కూడా చూడడం జరిగింది. అలాగే ఈ గ్రామ పంచాయతీలో 4వ అంశం కొలిచిన ఛానల్స్ పనులు 6 మేడం. మిగతా 16 90 క్యాండిల్స్ పనులు కూడా జరిగినట్లు గుర్తించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో జాబ్ కార్డులు 516 మంజూరు చేయడం జరిగింది. వీటిలో పనిచేసిన జాబ్ కార్డులు 260 జాబ్ కార్డులు అండి. కలిసినవి 259. ఒక వ్యక్తి మాకు అందుబాటులో లేని కారణంగా మేము వారిని కలవలేదు మేడం. 6వ అంశం, ఈ గ్రామ పంచాయతీలో సుమారుగా 516 జాబ్ కార్డులు 2006 నుంచి ఈ రోజు వరకు కూడా మంజూరు చేయడం జరిగింది. వీటిలో ఎస్సీ కుటుంబాల వారు 195 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. అలాగే ఎస్టీ కుటుంబం ఒక్కరు పనిచేయడం జరిగింది. అలాగే బీసీఆర్ ఓసీ ఇతరులు 64 జాబ్ కార్డులు పనిచేయడం జరిగిందండి. ఈ గ్రామ పంచాయతీలో 266 జాబ్ కార్డులు లబ్ధాలు కూడా పని కల్పించడం జరిగిందండి. ఒక్కరికి మాత్రమే 100 రోజులు పని కల్పించినట్లు గుర్తించడం జరిగింది. అలాగే ఈ గ్రామ పంచాయతీలో పని కొరకు దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది, కానీ రసీదులు అనేది ఈ గ్రామ పంచాయతీలో ఇవ్వడం లేదు మేడం. 8వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో 236 జాబ్ కార్డు అనేది అప్డేషన్ చేయడం జరిగింది. మిగతా 23 జాబ్ కార్డు అనేది అప్డేషన్ చేయలేదు మేడం. అలాగే 9వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో ఉపాధి యాక్ట్ ప్రకారంగా వేతన అన్ని చెయ్యాలి. చాలా మంది కాదు జాబ్ కార్డు అనేది ఎప్పుడు జాబ్ కార్డు అన్ని చెయ్యాలి. పనిలోకి వచ్చేవాడికి అందరినీ చేయాల్సిందే. చెయ్యండి. ఏ 50 కుటుంబాలకు చేయించాలి. రేట్తో పని చేసుకోవడం అవ్వలేదు. రేట్లో మీకు బాస్ అయితే అందుకని 9వ అంశం మేడం, లేడీస్కి పెట్టుకోండి అంటే లేడీస్ దొరకట్లేదు అని మొగాలు పెట్టుకున్నారు. అది ఏ పని చేయాలి. 2 బట్టి 2 బట్టి 9వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో ఉపాధి యాక్ట్ ప్రకారంగా ఎవరైతే ఉపాధి పనులు చేశారో వాళ్ళకి వేతన రసీదు అనేది ఇవ్వాలి మేడం. ఈ గ్రామ పంచాయతీలో పేసిప్ అనేది ఇవ్వడం లేదు మేడం. వేతన రసీదు ఎవ్వరికి ఇవ్వట్లేదు అమ్మా. ఎందుకంటే పేపర్ ఇస్తారు లేదండి. ఒక వేసి పిప్పిస్తాం ఎవరు ఇస్తారు?
బస్తలు కూడా వాళ్ళే కొనుక్కొని ఫీల్డ్ అసిస్టెంట్ వాటిపై కొనుక్కొని బస్తలు పెట్టి ప్రతి వాడికి సెలవు పెట్టి వస్తుంది ఎన్ని రోజులు పదాంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ రోజ్గార్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం సమావేశాలు అనేది చేయట్లేదు. రోజుగారు దివాస్ ఏంటంటే మీరు అక్కడ ఉన్నప్పుడు వెళ్తే ఒకసారి వాళ్ళందరూ చదివించేసి మేము ఇన్ని రోజులు పనిచేసాము, నీకు ఇంత డబ్బులు వచ్చినాయి, మిగతా డబ్బులు ఇంకా రాలేదు అని అన్ని మాట్లాడుకున్నా ఉంటారు. ఏం పనులు ఉన్నాయి, ఏ పనులు లేవు, ఎప్పుడు ఇవ్వగలము, ఎప్పుడు ఇవ్వలేము అని చెప్పడానికి ఉంటారు. ఆ రోజుగారు దివాస్ అనేది రెగ్యులర్గా నడుచుకోవాలి. నెలకు ఒకసారి అంటున్నారు కదా, వారం కూడా కాదు. చాలా మంది కొంతమంది వారం కూడా చేస్తున్నారు. నేను కూడా అది చేయాలి. జాబ్ కార్డ్ అప్డేషన్, సెవెన్ రిజిస్టర్ అప్డేషన్, రోజుల దివాసు అదే పని కదా. మీకు 3 నెలల పని ఉంటే 6 నెలల పని ఉంటుంది. అయితే అయితే 15 11వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో 17 పనులకు ఈసీ చెక్ మేనేజ్మెంట్ చేశారు మేడం. మిగతా 16 పనులు కానీ చెక్ మేనేజ్మెంట్ అనేది చేయలేదు. 12వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 325 మాస్టర్లు ఉపయోగించడం జరిగింది మేడం. ఏపీ వారు మాత్రమే 50 మాస్టర్లు వెరిఫికేషన్ చేశారు మేడం. మిగతా ఎవరు కూడా వెరిఫికేషన్ చేయలేదు మేడం. అలాగే 16వ అంశం మేడం, సెక్షన్ 23 సబ్సెక్షన్ 3 ప్రకారంగా 14 రకాల డాక్యుమెంట్ అనేది పెట్టాలి మేడం. ఈ గ్రామ పంచాయతీలో జియో ట్యాగింగ్ ఫొటోస్ లేవు మేడం. ఎంబుక్స్ ఒరిజినల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎఫ్టీఓస్ విడిగా ఇవ్వడం జరిగింది మేడం. మిగతా ఫైల్లో పెట్టేమన్నా ఎందుకు పెట్టాలి? మీకు 100 రూపాయలు ఫైల్ తెచ్చిస్తున్నారు. ఇవన్నీ జెరాక్స్ వర్క్ ఫైల్స్ అన్నీ ఉన్నాయండి సార్. ఎఫ్టీఓస్ అండ్ జియో ట్యాగింగ్ ఫొటోస్ లేవు. 90 మెంబర్స్ ఫొటోస్ పని వర్క్ లేవు. జాబ్ కార్డు జెరాక్స్ ఎంబుక్ ఎప్పటికప్పుడు జెరాక్స్ తీసి ఏ వారం ఆ వారం పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా ఎంబుక్ కనపడకపోయినా మనకి ఇది ఉంటుంది ఎవిడెన్స్. హౌసింగ్ పై కూడా పెట్టాలి. హౌసింగ్ కూడా మధ్య యాక్షన్ కదా. ఫోటోస్ తీసుకోండి. ఏమి పేమెంట్ వచ్చినట్టు ఫోటో మేడం, ఈ గ్రామ పంచాయతీలో 33 పనులకి ఒక్క పనికి మాత్రమే నేమ్ బోర్డు ఉంది మేడం. మిగతా పనులకి ఎక్కడ కూడా సమాచార బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు మేడం. ఒక బోర్డు డబ్బులు తీసి బోర్డు పెట్టాము. అవును, మిగతా వీటికి మెటీరియల్ ఖర్చు పెట్టలేదు. 15వ అంశం మేడం, అమౌంట్ పడ్డారా లేకపోతే రాలేదా? తీలేదంటే వచ్చినాయా? డబ్బులు వచ్చినాయా? మిగతా బోర్డులకి పేమెంట్ జనరేట్ చేయలేదు సార్. పేమెంట్ జనరేట్ చేయలేదమ్మా. అమౌంట్ పడిందా అంటున్నా. అమౌంట్ పర్లేదు. నీకు ఎలా చేసేది? మన అకౌంట్ వచ్చింది. దానికి సార్ ఒక బోర్డు వచ్చి వర్క్ కంప్లీట్ అవ్వాలి. అన్ని కావాలండి. కావాలకి ఒకటి ఈ సంవత్సరం పెట్టిస్తాం. అన్ని బ్రిక్ బోర్డు పెట్టిస్తాం మేడం. 16వ అంశం మేడం, చింత వేర వెంకటరమణ జాబ్ కార్డ్ నెంబర్ 1895 మేడం. 2 రోజులైతే ఆర్డర్ అనేది మాస్టర్లో దిద్దుబాటు చేయడం జరిగింది మేడం. 16వ అంశం మేడం. ఇక్కడే చెప్పాడు వేసి ఇక్కడేం చెప్పలేదు. వేసి అక్కడ రాలేదు మేడం గ్రామ సభ. మేడం 16వ అంశం మేడం, వజ్రపు ప్రాంతం జాబ్ కార్డు 1574 మేడం. వండ రాత్రులు వేయలేదు మేడం. అలాగే సంతకాలు వేయడం లేదు. పేమెంట్ అనేది జనరేట్ చేయడం జరిగింది మేడం.
18వ అవసరం మేడం బండి నాయనమ్మ జాబ్ కార్డ్ నెంబరు 156. ఆ రోజులైతే మస్టర్లో ఆర్డర్ దిద్దుబాటు చేయడం జరిగిందండి. గ్రాండ్ సభకు అయితే ఫిర్యాదుదారులు వచ్చారు మేడం. మనకి సర్కిల్ నెంబర్ 1073 ప్రకారంగా హ్యాండ్బుక్లో ఛానల్కి సంబంధించిన పొడవు వెడల్పు లోతు 15 మీటర్లకైనా 30 మీటర్లైనా చైనీస్ ప్రకారంగా రికార్డ్ చేయలేదు మేడం. ఈ గ్రామ పంచాయతీలో చైనీస్ ప్రకారం కాకుండా 100 మీటర్లకి అలాగే రికార్డ్ చేయడం జరిగింది మేడం. చైనీస్ ప్రకారం చేయండి. 20వ అంశం మేడం పంచాయతీలకు సంబంధించి 6 లక్షల రూపాయలు రావడం జరిగింది మేడం. కొలతలు సరిపోయాయి మేడం. అలాగే 20 కూడా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు 87,000 అనేది రావడం జరిగింది మేడం. ఈ పనికి సంబంధించి క్యూసీ వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది మేడం. కొత్తలు అయితే అందుకు ప్రకారం సరిపోయాడు మేడం. ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీ తనిఖీ నివేదిక పూర్తయింది మేడం. థ్యాంక్ యూ. ఈ గ్రామ పంచాయతీలో 303 పనులు చేయడం జరిగింది మేడం. 80,77,370 రూపాయలు నుండి ఖర్చు చేయడం జరిగింది. అలాగే పంచాయతీల ద్వారా కూడా 3 పనులు చేయడం జరిగింది మేడం. వీటికి సంబంధించి 52,47,652 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ సభకు స్వతంత్ర పరిశీలనకు హాజరు కాలేదు మేడం. 3వ అంశం మేడం పనులు కొలిసిన కొలవని పనులు వివరాలు మేడం. ఈ గ్రామ పంచాయతీలో 285 హౌసింగ్ మ్యాండేట్స్ రావడం జరిగింది మేడం. 4 మీరు ముందుకెందుకు వస్తున్నారు? అది మా బ్రహ్మడి గ్రామ పంచాయతీ వాళ్ళకి 200 జాబ్ కార్డులు ఇవ్వాలి. బీసీ ఓసీ బెనింగ్ లో మందితో సహా 200 మందికి జాబ్ కార్డ్స్ పెంచాలని. జాబ్ కార్డ్ కావాలా? పని కూడా సంవత్సరం బట్టి పని లేదండి మాకు. జాబ్ కార్డ్ లేకుండా పని వస్తుంది. ముందు పని పేరుపోయామనండి. పేరుపోతే మరి మనం ఒకసారి 5 రోజులు చేస్తామండి. లేదంటే లేదండి. ఉన్న వాళ్ళన్నా చేసుకోమంటే 5 రోజులు చెప్పారు. జాబ్ అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం చేయించుకోమన్నారండి. అవన్నీ చేయించుకున్నామండి. అంటే జాబ్ కార్డ్ నెంబర్ ఉండొచ్చు కానీ వీళ్ళు గతంలో ఇచ్చుంటారు మీకు జాబ్ కార్డ్. గతంలో ఇచ్చారమ్మా? ఉన్నాయండి, గతంలో ఉన్నాయి. జాబ్ కార్డ్ జనరేట్ చేశారు. మీరు నెక్స్ట్ వీక్ నుంచి పనులు మనకు వర్త తగ్గేదో పనులు వెళ్ళదు. అందులో 20 చదువుకుని పిల్లలు వేరే చోట్ల పనిచేసి కూడా జాబ్ కార్డులు ఇవ్వరు. దానికి పెట్టి అని ఆన్సర్ అలాంటి వాటికి జాబ్ కార్డ్స్ ఇవ్వరు. మీరు కూడా అర్థం చేసుకోండి. మేడం చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడో పని చేస్తారు వాళ్ళకి జాబ్ కార్డు ఇచ్చారనుకోండి వాళ్ళు పనికి రారు. కానీ ఆటోమేటిక్గా మస్టర్లో వాళ్ళ పేర్లు అనేవి జనరేట్ అయిపోయినకోండి వాళ్ళ పేరు మీద కూడా మీరు మస్టర్ వేయమంటారు. అది కూడా మనం తప్పే. దయచేసి ఎవరైతే పనికి వెళ్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు కదా డిఆర్ హరి గారికి ఇప్పుడు 200 జనరేట్ చేశారు. కొంతమంది తెలుసున్నట్టు చెప్తారని పనులు తెలియని వాళ్ళు తెలియనట్టు చెప్తారు. మేడం చెప్తున్నారు అదండి. మేడం గారు అదే చెప్తున్నారు. పెళ్ళి అవ్వని వాళ్ళకి సింగిల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వరు. మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ ఉంటే ఇస్తారు జాబ్ కార్డు. సింగిల్ వాళ్ళకి ఆ ఫ్యామిలీ కార్డులో యాడ్ చేసేస్తారు. ఎవరు మీకు సరిగా పని చెప్ప వెంకటేశు ఇక్కడ నుంచి రెగ్యులర్గా రమణ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వాళ్ళందరికీ కూడా పని చెప్పకపోతే కుదరదు. ఇక్కడ నుంచి మీరు వరదలు తగ్గాక కొంచెం నీళ్ళు తగ్గాక అప్పుడు పనులు మొదలు పెట్టినప్పుడు చెప్తారు. ఎవరికైనా చెప్పకపోతే అప్పుడు
మాకు వాళ్ళు రెగ్యులర్గా పని చేస్తాం. చెప్పకపోతే సోమవారం వరద తగ్గాక కొన్నాళ్ళలో కూడా పని పొద్దున్న 6 గంటలకు మొదలెడితే 8 గంటలకు 10 గంటలకు మాలాట వల్ల వచ్చేటప్పుడు గిన్నెలకు పరిగెత్తుకొని వస్తుంటారు. అలాంటి యాసాలు అయితే కుదరదు. 6 గంటలకు పనిలో ఉండాలి. 6 గంటల పనిలో ఉంటేనే మస్తరు వేయండి. 6 గంటలు దాటే ఒక్కళ్ళు వచ్చినా సరే మస్తరు వేయకండి. వెనక్కి పంపేయండి. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు కాదు అప్పుడు గిన్నెతో పరిగెత్తుకొని ఆడకూడదు. అందులో ఇంత రేటు నట్టుకుని వస్తున్నారు. అస్సలు ఆడకూడదు. గంపలు మీరు గమేళాలు కొనుక్కొని పాపలు పట్టుకొని వస్తే రండి, లేకపోతే లేదు. ఆడవాళ్ళు కూడా బాగుంటే ఉంటే ఇవ్వలేదు. మొన్న కూడా ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు. అదే మొన్న ఏదో నేను వర్క్ వచ్చినప్పుడు మా దగ్గర పనుకుంటలేవు, గవర్నమెంట్ గొప్పలు ఇవ్వలేదు, మాకు ఏం ఇవ్వలేదు కాబట్టి మేము ఏం తేవాలని చెప్తారు. అలా తేవన్న వాళ్ళు పనులకు రావాల్సిన లేదు. నేను ఆ రోజు చెప్పాను, ఆవిడ ఏమంటారు నాకు ఏం ఇవ్వలేదు అంటే ఇవ్వకపోతే పనులు పాడేయండి. మీ దగ్గర ఒకసారి వింటారా? ఒకసారి వినండి. మేడం చెప్పిన దాంట్లో ఒకసారి వినండి అమ్మా. ఇది చూడండి, గతంలో పనిముట్లన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఇచ్చేసింది. అది పూర్తి స్థాయిలో రాత్రి మొత్తం ఎవరికి ఇవ్వలేదు. మనం పెట్టుకుంటే ఆ గమ్యానికి మీరు ఎంతైతే క్లాస్ చేస్తారో ప్రతి పనికి రోజు దాంట్లో మీకు వచ్చే వేతనంలో ఏడైతుంది. దాన్ని కలిపించి డబ్బులిస్తారు కాబట్టి ఎందుకంటే గతంలో ఇచ్చినవన్నీ కూడా గుణపాలు అన్ని పాలలు అన్నింటినీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి మీకు ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఇవ్వడం లేదమ్మా. మన జిల్లాలోని మీ మండలమే కాదు, ఏ మండలం ఇవ్వటం లేదు. కాబట్టి అవి తెచ్చుకున్నట్లయితేనే వాటితో మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడికి వచ్చిన గుణపాలు మనకి వాళ్ళు ఇవ్వరు కాబట్టి అదే మేడం చెప్తున్నారు. సరే పని ఇవ్వండి అన్నారు. పనికి వచ్చేసారు. 180 మంది పని చేస్తే అందులో 54 మంది పనులు ఏం చేద్దామని వచ్చారు. మాకు గవర్నమెంట్ ఇట్లేదు కాబట్టి తేవ మేము చేయగలిగా ఉంటే ఊరికే మొక్క కాదు కాబట్టి కూర్చుంటే మస్ట్ ఎక్కువ కాదు. ఇచ్చిన వాళ్ళకి పని చేస్తే డబ్బులు వస్తాయి. మీరు అది అర్థం చేసుకోండి. అప్పుడు తర్వాత కంప్లైంట్స్ చేయండి. మీరు నిజంగా పని చేయడానికి వచ్చి మీకు ఊరికి రాకపోయినా మీకు జాబ్ పెట్టకపోయినా అప్పుడు చెప్పండి. కొన్నాళ్ళలో అందరూ కూడా నీకు అవసరం. కొన్నాళ్ళలో పనులు చాలా తక్కువ ఉంటాయి. మీకు తెలిసిన విషయం. ఏదో వాళ్ళు ఫెడ్మెంట్స్ ఉంటే ఫెడ్మెంట్స్ చేస్తుంటారు అంతే. రావు. రెండవది మేడం చెప్పారు కదా వాళ్ళు ఇచ్చారు పని ఇవ్వండి పని లేదు అని అప్పుడే మాకు మిగతా వాళ్ళు మానేస్తారు. మాకు పని ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చి ఎక్కువగా ఇవ్వండి అవి సెపరేట్ చేస్తారు. అందులో ఇంకా సంవత్సరం అంతా మీరు ఆడిట్ వచ్చే వరకు ఏం చేయకూడదు. మిగతా వాళ్ళే పని ఇచ్చి మీకు పని ఇవ్వలేదంటే ఎక్కువగా మేడం ఈ గ్రామ పంచాయతీలో నేమ్ కోడ్స్ అనేది లేవు మేడం. కొత్త నేమ్ కోడ్ కూడా గ్రామ పంచాయతీ ఏర్పరిచారు. ఫీల్డ్
15వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీ చెందిన అర్జీలు భూలోకమ్మ జాబ్ పై నెంబరు 11151 మేడం. 4 రోజులకి నష్టంలో ఆదాయ దిద్దుబాటు చేయడం జరిగింది మేడం. ఒక రోజు 250 రూపాయలు అదనంగా పేమెంట్ చేశారు. అవును మేడం. అదిగో ఇది ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎన్ఎంఎంఎస్ ద్వారా తప్పు జరిగింది. 18 అదే మేడం, పనులు కల్పించమని తెలిపారు మేడం. 20వ అంశం మేడం, ఈ గ్రామ పంచాయతీలో వాసుపల్లి మంద మేడం, ఇది కూడా నష్టంలో 6 రోజులు చెప్పిన 18 రోజులు పనిచేయడం జరిగింది మేడం. మిగతా 6 రోజులు జనరేట్ చేయలేదు మేడం. 21వ అంశం మేడం, వడ్డీ అప్పుదమ్మ 3 రోజులు ఆదాయాన్ని దిద్దుబాటు చేయడం జరిగింది మేడం. 22వ అంశం కూడా ఆదాయ దిద్దుబాటు మేడం. 23 హార్టికల్చర్ ప్లాంట్కి సంబంధించి నేమ్ బోర్డు కట్టారు మేడం, కానీ సమాచారం అనేది రాలేదు మేడం, పెయింటింగ్ చేయలేదు. అప్పుడు గ్రామ సభ తర్వాత రాయడం జరిగింది మేడం. 24 మేడం, 24వ అంశం మేడం, ఇక్కడ హార్టికల్చర్ జీడి మొక్కలకు సంబంధించి 35 గుంటలు తీసినట్టు రికార్డు ఉంది మేడం. అన్ని ప్రైస్లో అయితే గుంతలు అనేది లేవు మేడం, మొక్కకి అయితే పేమెంట్ చేయలేదు. ఆ గుంతలు పూడ్చివేయలేదు. అవును. మొక్కలు వాడి ఆరోగ్యం బాగాలేదు కదా, మొక్కలు ఏంటంటే చెప్పింది. అలాగే మేడం, ఈ గ్రామ పంచాయతీలో వర్కేట్ నెంబరు 1089-913 మేడం, బ్లడ్ బండ్కి సంబంధించి 8% అనేది కొత్తల్లో తేడా రావడం జరిగింది మేడం. మీద సీసీ వర్క్స్ అనేది కొంచెం సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం.